welcome back to my channel to be honest content. Ee video lo manam Baje Vayu Vegam movie review చూడబోతున్నాం. Let's go into the video. లో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ అండ్ రాహుల్ టైసన్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు తనకల్ బన్నీ కూడా యాక్ట్ చేశారు. రవిశంకర్ విలన్ గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ డైరెక్టెడ్ బై ప్రశాంత్ రెడ్డి. ఇలా ప్లాట్ చూసుకున్నట్లయితే కార్తికేయ అండ్ తన బ్రదర్ ఇద్దరు కూడా సిటీలోకి వచ్చి జాబ్స్ ట్రై చేస్తూ ఉంటారు. అలాగా జాబ్స్ ట్రై చేస్తూ ఉండగా ఏమవుతుందంటే వాళ్ళ బ్రదర్ని చీట్ చేస్తారు అండ్ తినకు కూడా ఒక మంచి ప్రాపర్ జాబ్ ఏమి ఉండదు అండ్ క్రికెటర్ అవ్వాలని ఉంటాడనమాట. కానీ క్రికెటర్ అవ్వలేకపోతాడు. బట్ ఏం చేస్తాడంటే బెట్టింగ్స్ వేస్తూ ఉంటాడు, చిన్న చిన్న బెట్టింగ్స్. ఇలాగ బెట్టింగ్స్ అవన్నీ వేస్తూ ఉండగా ఇవన్నీ చిన్న చిన్నవి అలా అయిపోతుంది. బట్ సడన్గా వాళ్ళ ఫాదర్కి ఒక హెల్త్ ఇష్యూ వచ్చి 20 lakhs మనీ అర్జెంటుగా అవసరం అయితే తినేం చేస్తాడు, మళ్ళీ ఒక బెట్టింగ్ వేస్తాడు ఒక 4 lakhsకి. కాకపోతే ఈసారి ఆ బెట్టింగ్ ఎవరైతే వేస్తారో వాళ్ళు చీట్ చేసి నువ్వే మాకు రివర్స్లో ఇంకా 36 lakhs ఇవ్వాలి అని చెప్పి థ్రెటన్ చేస్తారు. సో దాని తర్వాత ఏమైంది అన్నదే మిగతా స్టోరీ. బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే టోటల్గా మూవీ ఒక 2 hours 10 minutes ఉంటుంది. అందులో ఒక 2 songs ఉన్నాయి అంతే. మిగతాదంతా కూడా మెయిన్ ప్లాట్లోనే మూవీ వెళ్తూ ఉంటుంది. సో నాకు ఫస్ట్ హాఫ్లో ఏంటంటే వీళ్ళ ఫాదర్కి అండ్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అండ్ అసలు కార్తికేయ ఎవరు ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. అలానే సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ ఏంటంటే మొత్తం డ్రామా చుట్టూ జరుగుతూ ఉంటుంది. ఒకే సిచ్యువేషన్ని డిఫరెంట్ స్టేజెస్లోని ఎలా వెళ్తుంది అన్నట్టు మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే రెండు కూడా ఎంగేజింగ్గా అనిపించింది. కాకపోతే నాకు సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడే తిరిగిందేమో అన్న స్టోరీ అనిపించింది. అలానే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పటికీ టేక్ ఆఫ్ కొంచెం టైం తీసుకున్నారు క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్కి అదంతా. అండ్ అలా అనిపించింది. సో ఫస్ట్ హాఫ్లో హీరో ఇంట్రొడక్షన్ అండ్ హీరో అసలు బెట్టింగ్ హ్యాబిట్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ హాఫ్లోనే చూపిస్తారు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే కార్తికేయ చాలా బాగా చేశారు. తనకి ఇచ్చిన రోల్లో లాస్ట్ ఒక 20-30 minutes సీన్స్లోనే ఎక్కువ ఎమోషనల్ అయ్యే సీన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేశారు. అలాగే రాహుల్ టైసన్ అతను ఎవరో కాదు, మనం హ్యాపీ డేస్ మూవీలో టైసన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, సో అతను సేమ్ అదే టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అది మళ్ళీ ఈ మూవీలో కూడా అలానే చేశారనమాట. ఆయన కూడా పర్లేదు బాగా చేశారు. అండ్ ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేసింది ఐశ్వర్య మీనన్. తనకి పెద్ద స్కోప్ లేదు మూవీలో, ఒక 1 or 2 songs అండ్ కొన్ని సీన్స్ లిమిటెడ్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే చాలా ఫ్రేమ్స్లోని డిఫరెంట్గా తను కనిపిస్తుంది. సైడ్ యాంగిల్స్లో అన్నిటిలోని కొంచెం సమంతలాగా అలా అనిపించింది అనమాట సైడ్ యాంగిల్స్లోని. సో అండ్ తనకి పెద్దగా యాక్టింగ్ ఉన్న క్యారెక్టర్ కాదు, జస్ట్ రెగ్యులర్ హీరోయిన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. సో తను కూడా పర్లేదు బాగానే చేశారు. అండ్ ఇందులోని తనకల్ బన్నీ గారు బాగా చేశారు. అండ్ ఆయన చూస్తే చాలా ఎమోషనల్ కూడా అవుతాము, ఎందుకంటే ఆల్మోస్ట్ 3-4 సీన్స్లో ఆయన ఉంటారు. ప్రతి దగ్గర కూడా ఆ ఎమోషనల్గా సన్స్ మీద ఎటువంటి ప్రేమ ఉంది, ఎలాంటి ప్రేమ ఉంది అన్న క్యారెక్టర్లో ఆయన చాలా బాగా చేశారు. అలానే రవి కృష్ణ ఎవరో విలన్ ఉంటారు కదా, అదే సాయి కిరణ్ వాళ్ళ తమ్ముడు, సో ఆయన కూడా చేశారు. ఆయన కూడా బాగా చేశారు. ఆబ్వియస్లీ విలన్ క్యారెక్టర్ ఆయనదే ఫుల్ లెంత్ ఉంటుంది. హీరో ఎంతసేపు ఉంటారో విలన్ కూడా ఎక్కువసేపు ఉన్న క్యారెక్టర్, ఆయన కూడా బాగా చేశారు. పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ ఆ ప్లాట్ లైన్ అండ్ ఆ ప్లాట్ని ఎంత ఎంగేజింగ్గా చూపించారు అన్నదే ఈ మూవీకి పాజిటివ్. ఎందుకంటే ఎక్కువగా మనకి బోర్ అని అనిపించదు, మ్యాక్సిమం ఆ మూవీ అలాగా స్మూత్గా వెళ్తూ ఉంటుంది. సో నాకు అది పాజిటివ్గా అనిపించింది. మూవీలో హీరో డబ్బులు సంపాదించడానికి ఓవర్ నైట్లోని తను చూస్ చేసుకునే దారి ఏదైతే ఉందో అది బెట్టింగ్. అండ్ ఈజీగా అక్కడే మనీ వస్తుంది అన్నట్టు అక్కడికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్తే పాపం తిను విన్ అయినా సరే అక్కడ కూడా చీటింగ్ చేస్తారు. ఆ చీటింగ్ చేయడం వల్ల ఇంకొక ఇష్యూ, దాని తర్వాత ఇంకొక ఇష్యూ, ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ స్టోరీ మొత్తం కూడా ఒక 2 to 3 daysలోనే అవుతుంది అనమాట, స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అందులోనే బాగా టైరింగ్గా వెళ్తుంది అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి హీరో వాళ్ళ బ్రదర్కి అలా ఏదో ఒక ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక తప్పు పని చేస్తున్నాము అంటే ఏదో ఒకటి మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి రావడం అన్నది జరుగుతుంది. బట్ ఈ మూవీలో అయినట్టు కాదు కదా, బయట మూవీలో అయితే హీరో అన్నిటిలోంచి బయటకు వచ్చేసి మళ్ళీ నార్మల్ అయిపోతాడు అండ్ ఎక్స్ట్రా బోనస్ మనీ కూడా వస్తూ ఉంటుంది. బట్ ఇన్ రియల్ లైఫ్ అలాంటివి ఏమీ జరగవు. సో ఈ మూవీలో అదే చెప్పాలనుకున్నారేమో.
ఏంటి బెట్టింగ్ ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని. సో నాకు ఆ కాన్సెప్ట్ తీసుకున్న కాన్సెప్ట్ బాగా అనిపించింది. తీసుకునే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇలాంటివే ఉంటాయి. అండ్ బేదుల్లంక అనుకుంటా, బేదుల్లంక 2012 అదేదో ఒక మూవీ వచ్చింది కదా, అది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్, అది ఇంకా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇది కాకుండా ఒక 3 మూవీస్ చూసుకున్నట్లయితే మనకి కార్, బైక్, రేసింగ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్సే కార్తికేయ చేశారు. వలిమైలో కూడా విలన్గా చేశారు, అండ్ గ్యాంగ్ లీడర్లో కూడా విలన్గా చేశారు. మేబీ ఇందులో కూడా ఒక పాజిటివ్ హీరో క్యారెక్టరే, బట్ ఇంకా పొటెన్షియల్ ఉంది తనకి, ఇంకా మంచి మూవీస్ రావచ్చు. బట్ అంతగా 100% పొటెన్షియల్ ఉన్న మూవీస్ రావట్లేదు. సో స్క్రిప్ట్ ఇంకొంచెం బెటర్గా ఉండి ఇంకా బెటర్ మూవీస్ చేసే క్యాపబిలిటీ అయితే కార్తికేయకు ఉంది అనిపించింది. చూద్దాం ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్ చేస్తారు. ఎలా అనిపించింది అంటే నాకైతే వన్ టైం వాచ్ అని అనిపించింది. ఎందుకంటే పెద్దగా ఎగ్జైటింగ్ మూమెంట్స్ కూడా లేవు, అలా అని చెప్పి మరీ చిరాకుగా ఉన్న మూమెంట్స్ కూడా లేవు. బట్ ఏదో ఒకసారి అలాగా సినిమా స్టార్ట్ చేస్తే స్మూత్గా అలా వెళ్ళిపోతుంది. వన్ టైం చూడొచ్చు, అన్బేరబుల్ లాంటి మూవీ అయితే కాదు. సో డెఫినెట్లీ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి, ఒకసారి చూడండి. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK to be honest content.